సార్ నమస్కారం. నమస్తే కిరణ్. మీరు ఒకప్పుడు నాస్తికులు అని విన్నాము. ఎలా నాస్తిక టు ఆస్తిక జర్నీ ఎలా జరిగింది? జనరల్గా ఒక హిందూ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఆయన హిందూ కావాలనే రూల్ ఏం లేదు. అంటే మనం గుళ్ళకి వెళ్తాము, మొక్కుతాము. పోతే నా అప్రోచ్ ఎప్పుడు కూడా ఎలా ఉండేది అంటే, సైన్స్ స్టూడెంట్లం కదా, కాబట్టి సైన్స్ చెబితేనే నమ్ముతాము, లేకుంటే అన్నీ ఒకటి, ఈ భావనలో చాలామంది ఉంటారు. అదే మనం క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ తీసుకుంటే, వాడు పుట్టగానే అప్పటి నుంచే వాడి బ్రెయిన్ వాషింగ్ మొదలవుతుంది. సో వాడికి ఇష్టమున్నా లేకపోయినా వాడి మీద రుద్దుతారు. అంటే ఒక రకమైన బ్రెయిన్ వాషింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ముస్లిం ఉంటాడు, వీడు క్రిస్టియన్ ఉంటాడు. క్రిస్టియన్లలో ఇది కొంచెం ఇంకా తక్కువ అనుకోండి. క్రిస్టియన్ అయిన వాడు ఖచ్చితంగా అంటే తీవ్రవాద భావజాలాలు ఉండాల్సిన అవసరం లేదు. బట్ ముస్లింలు అయితే వాళ్ళకు బ్రెయిన్ వాషింగ్ చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఒక రకంగా చూస్తే హిందువు, నెక్స్ట్ క్రిస్టియను, నెక్స్ట్ ముస్లిం, ఈ లెవెల్లో మనం పెట్టుకోవచ్చు. అయితే నేను ఫ్యామిలీ ఎట్లాగో పూజలు చేస్తారు, పండుగలు ఉంటాయి, గుళ్ళకి వెళ్తాము, అన్నీ వెళ్ళేవాడిని. కానీ ఆల్మోస్ట్ 2013 వరకు కూడా దేవుడు అంటే నమ్మకం లేదు. గుళ్ళకి వెళ్ళాము, పూజలు చేసాము, అన్నీ చేసాం, కానీ నమ్మకం అయితే నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇవల్యూషను మన బుక్లలో అన్నీ ఉంటాయి. ఇవల్యూషన్ ఇట్లా జరిగింది, సైన్స్ ఇది, సూర్యుడు ఇట్లా, ఇంత పెద్ద గ్యాలక్సీ, ఇంత పెద్ద యూనివర్స్ కాకుండా మల్టీవర్స్ అంటున్నారు. మరి ఇన్ని ఉన్న తర్వాత దేవుడిని ఎక్కడ ఫిట్ చేస్తాం? ఉండడులే, ఆ ఆలోచన నాకు ఉండేది 2013 వరకు. ఇక తర్వాత కొందరు ఫ్రెండ్స్తో ఒకసారి అనుకోకుండా డిస్కషన్ జరిగిన తర్వాత, దేవుడు ఉన్నాడని వాళ్ళు లేరు, మేము లిటరలీ ఫైట్ చేసుకున్నాం, గంటలు మాట్లాడుకున్నాం. సరే ఎందుకు మాట్లాడుకోవడం, రీసెర్చ్ చేస్తే పోలే అని రీసెర్చ్ చేయడం క్యాజువల్గా మొదలుపెట్టి, అది చాలా సీరియస్ అయిపోయి నిజంగానే దేవుడు ఉన్నాడు అంటే, ఇక అల్టిమేట్లీ ఏంటంటే గ్రంథాలు మనం చదవాలి. ఇప్పుడు ఎవరు కూడా భగవద్గీత చదవకుండా కృష్ణుడు ఏంది అని చెప్పలేము. అలాగే ఇప్పుడు యేసు కానీ యెహోవా అనే క్యారెక్టర్ ఎవరో తెలియాలంటే బైబిల్ చదవాలి, లేదంటే ఖురాన్ చదివితేనే ఇస్లామిక్ సిద్ధాంతం మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఏం చదవకుండానైతే తెలియదు కదా. సో నేను ఎప్పుడైతే ఇవి చదవడం మొదలుపెట్టానో, నాకు లాజిక్ అనేది సనాతన ధర్మంలోనే కనిపించింది, వేరే ఎక్కడ కనపడలేదు.